హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పైసీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ చికెన్‌ని బాగా కడిగి ఒక 3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మనం పసుపు, కారం, ఉప్పు, తర్వాత ఆహ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగు గూడా వేసుకోవాలండి ఇందులోకి మనం. ఇక్కడ 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. సో, ఒక 1 స్పూన్ కొంచెం వేసుకోండి, ఉప్పు సరిపోతుంది. హాఫ్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. సో, దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. సో, మిక్స్ చేసుకున్న తర్వాతకి మనము తర్వాత ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. సో, ముక్కలకి బాగా పడుతుందన్నట్టు ఇలా మిక్స్ చేసుకుంటే సో, మనకి టేస్టీగా ఉంటుంది వండినప్పుడు. సో, అలా అండి. సో, ఇది మనం ఇప్పుడు 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. పెరుగు వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో, ఇప్పుడు మన కర్రీలోకి కావాల్సినవి ఆహ్, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి నేను కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో, దీన్ని ఇప్పుడు మనము మిక్సీలో పట్టుకుందాము. అంటే మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుందాము దీన్ని. సో, నేను ఇక్కడ మొత్తం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానన్నట్టు. చిన్నగా తరుముకొని పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి కావాల్సినవి చికెన్ మసాలా తీసుకున్నా. తర్వాత చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కరివేపాకు, ఉప్పు, కారం, కొత్తిమీర. అలానే ఆహ్, మనకి బిర్యానీ ఆకు, లవంగాయలు కూడా తీసుకోండి. సో, ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం సరిపడా ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క, లవంగాయలు వేసుకొని మనం కొంచెం అవి వేడెక్కేదాకా కలిపెట్టుకొని తర్వాత ఇందులోనే మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందాం. సో, కొంచెం ఇవి వేడెక్కిన తర్వాతకి ఇందులోకి ఎండుమిరపకాయలు, తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము. సో, ఏంటంటే ఇందులోనే మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది గదా! అది గూడా ఇందులోనే వేసుకుందాం. సో, ఏంటంటే పేస్ట్ పచ్చి స్మెల్ ఉంటుంది గదా! అది మొత్తం పోతదన్నట్టు ఇందులో మన ఆయిల్‌లో వేడెక్కితే. సో, ఇప్పుడే వేసేసుకుందాము. సో, కొంచెం వేడెక్కిన తర్వాతకి మనం ముందుగా చేసుకున్న పేస్ట్‌ని ఇందులో వేసేసుకుందాము. సో, అది మంచిగా తిప్పుకొని కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి తిప్పుకొని పెట్టేద్దాము. సో, లో ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. సో, ఏంటంటే మనకి పైన ఆయిల్ లాగా వస్తుంది. అప్పుడు మనము కొంచెం చికెన్ మసాలా ఉంటుంది గదా! అది కొంచెం వేసుకోండి ఇందులోకి. అలానే పెరుగు గూడా వేయాలి ఇందులో. వేసి కొంచెం బాగా తిప్పుకోవాలి అన్నట్టు. సో, ఇంతకుముందు చెప్పినట్టుగా చికెన్ మసాలా ఒక్క హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కదా మనము. సో, కొంచెం వేసుకొని కొంచెం కలుపుకుందాము. సో, కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఏదైతే చికెన్ ఉందో దాన్ని మనం ఇందులోకి వేసేసుకుందాము. సో, వేసుకొని ఒకసారి ఏదైతే గ్రేవీ ఉందో ఇంతకుముందు మనం చేసుకున్న గ్రేవీ మొత్తం ముక్కలకి పట్టుకునేలాగా తిప్పుకుందాము. అంటే కలితిప్పుకుందాము. సో, స్పూన్ తోటి అలా కలితిప్పుకుంటే మనకేంటంటే గ్రేవీ మొత్తం లైక్ ముక్కలకి పడుతుందన్నట్టు. సో, ముక్కలు గూడా మనకి ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఆ ముక్కల్ని కొంచెం మ్యారినేట్ చేసి ఉంటే సో, మసాలా పట్టి ఉంటదన్నట్టు. సో, ఇప్పుడేంటంటే కొంచెం ఆయిల్ సారీ అండి. సో, వాటర్ పోసుకొని సో, నేనేంటంటే ఇంతకుముందు కుక్కర్‌లో వేసాను కదా! అందులోనే కొంచెం ఆ గ్రేవీలోనే వాటర్ పోసేసి నేను పెట్టేసాను. సో, ఒక 15 మినిట్స్ తర్వాతకి మనకి ఇలా ఉడుకుతుందన్నట్టు. సో, ఉడికేటప్పుడు కొంచెం కలదిప్పుకొని ముక్క ఉడికిందా లేదా చూసుకుందాము. సో, ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకొని తిప్పేసుకుందాము.
సో ఇలా తిప్పుకుంటే ఏంటంటే మొత్తం ముక్కలన్నిటికీ మనకి కారం అనేది పడుతుంది అన్నట్టు. సో అలా సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ అట్లా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకున్న తర్వాతకి ఆయిల్ అలా మనకి పైన సూప్ మీద ఆయిల్ పడతదన్నట్టు. సో ఆ టైంలో మనం ఇగ ముక్క గూడా ఉడికిందన్నట్టు. మనం చూసుకోవాలి ముక్క ఉడికిందా లేదా, ఉడికిందో చూసుకొని అందులోనే మసాలాను, కొత్తిమీర వేసేసుకొని మనము సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడి వేడిగా మనకు చికెన్ కర్రీ స్పైసీగా రెడీ అయినట్టు. సో ఇక్కడేంటంటే నేను 2 స్పూన్సే కారం వేసుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు నేను కారం 2 స్పూన్స్ ఏసేసుకున్నా. సో అందుకని. సో ఇప్పుడు వేడి వేడిగా మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే అన్నంలోకి లేదంటే చపాతీలోకి ఇది కర్రీ బావుంటుంది. చికెన్ స్పైసీగా ఉంటుందన్నట్టు. సో మీరు గూడా ట్రై చేయండి ఇలా చాలా బావుంటుంది. సో పైన నేను కరివేపాకు చల్లుకున్నా. మీరు కావాలి అంటే కొత్తిమీర ఆర్ ఎల్స్ మీరు ఏదైనా చూసుకోండి. కొంచెం బావుంటుందని కరివేపాకు చేసుకున్నా.